పూలు ఊడిపోకుండా ఉండేదానికోసంగా చివరన దారానికి ఆ విధంగా ముడేసుకోవాలి. చూడండి, ఒక్కొక్కటిగా ఆ విధంగా మాలగా అల్లుకోవాలి. ఈ పారిజాత పూలు తెల్లగా చూడండి, కాడ నారింజ రంగులో ఉంటుంది, చూసేదానికి చాలా కలర్ఫుల్గా ఉంటాయి. ఈ పారిజాతం చెట్టు పూలు రాత్రిపూట వికసించి తెల్లవారితే పూలు రాలిపోతాయి. ఇవి శివుడికి చాలా ఇష్టమైనటివి. ఈ కార్తీక మాసంలో చూడండి, ప్రతి ఒక్కరూ ఈ పూలను తెచ్చుకొని, ఈ సీజన్లో దొరుకుతుంటాయి కాబట్టి తెచ్చుకొని మాలగా చేసుకోగలిగితే శివుడికి ఎంతో ఇష్టమైనటువంటి. చూడండి, అన్ని పూలను ఆ విధంగా మాలగా గుచ్చుకోవాలి. చూడండి, మాలగా